వచ్చాను. ఎస్ ఫణీంద్ర గారు నమస్తే అండి. అన్నా నమస్తే. రైట్, అంటే ఇంత ఈ స్థాయిలో ఆయన వీడియో చూసారా? చూసారన్నా. ఎస్ అంటే ఐటమ్ గడ్. ఎస్ అంటే అంటే టార్గెట్ చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకు అర్థమై మాట్లాడుతున్నాడా, పొగడతో మాట్లాడుతున్నాడా, లేకపోతే పిచ్చెక్కి మాట్లాడుతున్నాడా, లేకపోతే చిలిపి చేష్టలుగా మాట్లాడుతున్నాడా, అంటే ఎలా పిల్ల చేష్టలు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ అంటే ప్రభుత్వాలు ఇందాక శ్రీరామ్ గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు. ఇక్కడ తీసుకున్నటువంటి చర్యలు ఆంధ్రాలో ఎందుకు తీసుకోవట్లేదు? అక్కడ ఆయన ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి, విజయనగరం చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. సో అక్కడ నాయకులు కానీ ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేదు, ప్రభుత్వం స్పందించినటువంటి సందర్భం కనిపించట్లేదు. దీనిపై మీ స్పందన ఏంటి అసలు? అన్నా నమస్తే. ముందుగా ఇలాంటి ఒక ఐటమ్ గార్డ్ కోసం వాడు ఒక ఐటమ్ వాడు అసలు మనిషి అనే దానికన్నా కూడా వాడు ఒక ఐటమ్ అనేది మనం మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఈ రోజున అన్న తుర్గా శ్రీరామ్ అన్న నమస్తే. సో కొంచెం ఈ యూనివర్సిటీ హడావుడిలో ఉండడం వల్ల లేట్ గా నేను జాయిన్ అయ్యాను, బట్ ఏదైనా సరే క్షమించండి. ఈ రోజున ఇంత ఒక ఐటమ్ గార్డ్ కోసం మనం ఒక డెబిట్ అనేది పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. బట్ ఏదైనా సరే వాడు మాట్లాడే విషయాల్లో ఇక్కడ ఒకటి ఫణీంద్ర గారు, అంటే ఆ వ్యక్తి గురించి పెట్టట్లేదు, వ్యక్తి మాటలు లేకపోతే దీన్ని ప్రేరణగా తీసుకొని మన దేశాన్ని చులకన అవుతున్నటువంటి సందర్భాలు, మన శత్రు దేశాలకు మనం ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. అన్న నేను ఒక మాట చెప్తున్నాను అన్న. ఇది ఇందాక మా అన్న చెప్పినట్టు, తుర్గా శ్రీరామ్ అన్న చెప్పినట్టు, ఈజ్ అన్ 100%. వాడు ఎందుకో పనికిరానటువంటి వ్యవస్థ. ఆ గాడిద ఆ ఊర్లో పనిచేస్తే ఏముందన్నట్టు ఒక సామెత అనేది ఉంటుంది చూసారా, ఆ విధంగా వాడు ఎందుకో పనికిరాని వాడు ఒక ఇండియా వీసా మీద, ఇండియా తాలూకా పాస్పోర్ట్ తోటి ప్రపంచ దేశాలు తిరిగి వస్తాను, ఏదో చేస్తాను, అద్భుతాలు కల్పిస్తాను అని చెప్పేసి ఈ రోజున చేసి, ఈ రోజున మహిళల్ని అదే విధంగా మన యొక్క దేశ యొక్క ఒక ప్రతిష్టని, ప్రఖ్యాతిని కూడా అపకీర్తి చేసినటువంటి ఒక ఐటమ్ గార్డ్ అని మనం చెప్పుకోవడంలో పోతుంది. వాడు ఎంత జోకర్ గా బిహేవ్ చేస్తాడో మనం కూడా చూడాలా. వాడు ఒక జోకర్ అన్న. ఈ రోజున నిజంగా ఇందాక మా తుర్గా శ్రీరామ్ చెప్పినట్టు, ఈ రోజున సిపి గారు ఈ రోజు వరకు కూడా ఆంధ్ర పోలీసుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది చాలా బాధాకరం. ఎస్, ఎందుకంటే నేను అడిగాను సిపి గారిని డైరెక్ట్ గా అడిగితే ఒక మాట అన్నారు, ఫణీంద్ర హీస్ ఇన్ వన్ ఆఫ్ ది ఇస్ లైక్ ఎ బిహేవింగ్ లైక్ ఎ జోకర్. 100% ఈజ్ లైక్ ఎ జోకర్. వాడు ఎవడన్నా అంటే తల తీసేస్తే, లేదంటే చేతులు తీసేస్తే తలతో పనిచేస్తాను, కాలు తీసేస్తే ఇన్స్టాగ్రామ్ తో పనిచేస్తాను. ఈజ్ నా అన్వేషణ. వాడి యొక్క పబ్లిసిటీ, వాడి యొక్క పాపులారిటీ విదేశీ శక్తులతోటి, విదేశీ ప్రాపగండా తోటి, విదేశీ ఉన్నటువంటి ఏదైతే సపోర్ట్ తోటి వాడు ఈ రోజున మన దేశ యొక్క ప్రతిష్ట, మన యొక్క జాతి యొక్క ప్రతిష్ట, మన యొక్క దేశ యొక్క భద్రత మీద వాడు చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నాడు. ముఖ్యంగా మహిళల మీద. మత్తాయిలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడన్నా, అది ఎంత ఘోరంగానే మాట్లాడి. సో ఇలాంటి మాటల మీద 100% వాడిని మనము చేయాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో, వాడు ఒక జోకర్ నా కొడుకుని మనం ఇమీడియట్ గా వాడిని మనం బంధించాలి. ఒక పిచ్చివాడు వాడు. ఆ పిచ్చివాడి చేష్టలకి ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సోషల్ మీడియాలో వాడే ఒక ఏదో హైప్ క్రియేట్ చేసుకుని, వాడు ఒక హీరోలో క్రియేట్ చేసుకుని ఒక జోకర్ వెదవాడు. రైట్, ఒకటి ఫణీంద్ర గారు, ఆయన ఏం జోకరో ఇప్పుడు ఆయన ఫాలో అవుతున్న వారిని కూడా అదే స్థాయిలో తిప్పాడు. ఆయన తిట్లో కూడా ఉంటే ఎంత పోతే ఎంత, ఒక్క రూపాయి కూడా రాదు. అంటే ఇన్ని రోజులు ఫాలో అయిన వాళ్ళకి బుర్ర లేదంటారా, వారికి సిగ్గులేదంటారా? గతంలో నా అన్వేషణ వాడు ఎలా ప్రాపగండా అయ్యాడంటే, నేను విదేశీ ప్రయాణం చేస్తూ విదేశీలో ఉన్నటువంటి వింతలు, కొత్త పొంతలు అవన్నీ కూడా మీకు చూపిస్తాను అని చెప్పి భ్రమ పెట్టి, మాయ చేసి, మభ్య పెట్టి, ఆడవాళ్ళని తాలూకా చాలా విచిత్రంగా, చాలా హీనంగా మాట్లాడుతూ, ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అందులో కాకుండా హిందీ దేవత విగ్రహాల గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి వాడు. సో అది మొన్నటి వరకు కూడా వాడి మీద ఉన్నటువంటి ఒక ఆలోచన ఏదైతుందో, సరే ఏదో చేస్తున్నాడు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, వాడు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి ఒక ఆలోచనతో చాలా మంది వాడిని ఒక ఫాలో అవడం అనేది జరిగింది. ఎప్పుడైతే వాడు ఈ యొక్క సిచ్యువేషన్స్ వాడు క్రియేట్ చేశాడో, ఎప్పుడైతే వాడి యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయో, చాలా మంది వాడిని అసహించుకున్నటువంటి తరుణంలో కూడా మనం చూస్తున్నాం ఈ రోజున. సో ఈజ్ లైక్ అంటే నేనేం చెప్తున్నానంటే, ఈజ్ ఎన్ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దేటువంటి ఒక బాస్టర్డ్. ఈజ్ అన్ బాస్టర్డ్ వాడు. నేను ఈ రోజున మీకు నేను చెప్తున్నాను. అంటే ఈ రోజున మన దేశం గురించి కానీ, మన దేశ యొక్క భద్రత గురించి కానీ, మన దేశ యొక్క మహిళ గురించి మాట్లాడుతున్నాడంటే వాడి అంతటా హీన క్రియేచర్, ఒక పురుగు అది.
అంటే ఒకటి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది మొన్న మనం చూసాం ఉగ్రదాడి జరిగిన తర్వాత చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వారికి ఇక్కడ నుంచి సమాచారాన్ని సేకరించడం లేకపోతే అక్కడికి పంపించడం వాళ్ళతో క్లోజ్గా ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ బయటకు వచ్చాయి. సో ఇక్కడ అన్వేషణ ఎప్పుడు కూడా భారతదేశానికి అనుగుణంగానే మాట్లాడుతూనే భారతీయుల్ని అక్కడ కించపరచడం లేకపోతే వారి యొక్క విశ్వాసాలని తగ్గించే ప్రయత్నం చేయటం, అంటే ఇది ఒక వ్యూహమా లేకపోతే ప్రోపగండతోనే ముందుకు వెళ్తున్నాడు అనుకోవచ్చా మనం? వాడిని సెల్ఫ్ బూస్టింగ్ కోసమని వాడిని ప్రమోటింగ్ చేసుకోవడం కోసమని వాడిని హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమని చెప్పేసి ఇతర దేశాలలో ఏదైతే ఉందో వాడి హైప్ క్రియేషన్. అంటే భారతదేశం ఈ రోజున ప్రపంచంలో కూడా ఎంతో అగ్రగామిగా ఉన్నట్టు మన భారతదేశం అది. అలాంటి భారతదేశాన్ని విమర్శిస్తే ఆనేదో పూలపాలపై ఎక్కిస్తారని లేదంటే ఏదో చేసేస్తారని చెప్పేసి వాడి భాష చూసారన్నా, వాడి భాష అది నిజంగా ఈ రోజున మీ ముఖంగా నేను తెలియజేస్తాను, వాడి తాలూకా తల్లిదండ్రులు ఒక సక్రమంగా గనక వాడిని గనక పెంచి ఉంటే ఈ రోజున అలాంటి భాష వాడు మాట్లాడు. ఇంత నీచమైనటువంటి హీన భాష వాడు మాట్లాడుతున్నాడంటే వాడి వ్యవస్థ ఎంత జిగదారుడుగా ఉందనేది మనం ఆలోచన చెయ్యాలా. దేకడం ఏంటి, అసలు ఆ భాష ఎవరు మాట్లాడుతున్నాడా? ఈజ్ నిజంగా ఒక ప్రొఫెషనల్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఈ రోజు మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్ మనం చూస్తున్నాం, వివిధ దేశాలలో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఏ రోజు కూడా ఇంత భాషా పరిజ్ఞానం లేకుండా, ఇంత వ్యవస్థని దిగజారుడు విధంగా, ఇంత మన ముఖ్యంగా తెలుగు వాడు అసలు ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాంధ్ర వాడిగా చెప్పుకోవడానికి చాలా నీచంగా ఉంది వాడి గురించి చెప్పుకోవడానికి. ఈజ్ ఇన్ వరస్ట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడ ఒకటి ఫణేంద్ర గారు, ఒకటి అంటే మనం మాట్లాడుకుంటున్నాం, మన ఉత్తరాంధ్రాకి సంబంధించిన వ్యక్తి అనో లేకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అనో ఏపీకి చెందిన వ్యక్తి అని ఇంత జరుగుతున్నా గతంలో నారా లోకేష్ లాంటి వారు ఆయన చేసిన దానికి ఒత్తాసు పలికారు, లేకపోతే కొన్ని మంచి కార్యక్రమాలు చేశారని ఆయన పొగిడినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసి ఆయన ఎక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? ఎందుకు అంటే అప్పుడు మాట్లాడినటువంటి మనిషి ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? చాలా మంది సిపి సజ్జనార్ లాంటి వారు కూడా గతంలో ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి మీరు మంచి పనులు చేస్తున్నారు, లేకపోతే అప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అంటే ఇక్కడ ఇందాక శ్రీరామ్ గారు చాలా క్లియర్ కట్గా మాట్లాడు, ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ పోలీస్ వ్యవస్థ తీసుకున్న చర్యలు సమర్థిస్తూనే లేకపోతే ప్రశంసిస్తూనే అక్కడ ఎందుకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోవట్లేదు? ప్రధానంగా ఇంకొక అంశాన్ని ఆయన లేవనెత్తారు, అక్కడ బీజేపీ కూడా అక్కడ కూటమిలో ఒక భాగం వింగ్లో ఉంది, కానీ ఎందుకు కూటమిలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆ ప్రాంతానికి చెంది కూడా? ఇది ఒక రకంగా ఆలోచింపజేసే క్వశ్చన్. ఫణేంద్ర గారు కాదంటారా? మీ వాయిస్ వినిపించట్లేదు ఫణేంద్ర గారు. కాకరకాయ కాస్త కేకరకాయ అని చెప్పేస్తాను అవుతుంది చెప్పేసి ఒక సామెత మనం చూస్తున్నాం. నా నాలుగు అన్న ఓకేనా? మా వాయిస్ వస్తుందో? వినిపిస్తుంది. కాకరకాయ కాస్త కేకరకాయ అని చెప్పేస్తాను ఒక మాట అన్నట్టుగా అసలు వీడు ఒక ఐటమ్ కాడన్నా, వీడిని అసలు మనం దృష్టిలో పెట్టుకోవడమే ఒక బెస్ట్. మనలాంటి వాళ్ళు వీడిని ఒక హైప్ చేస్తున్నాం అంతే. ఇందాక మీరు అన్నట్టుగా సజ్జనార్ గారు కానీ లేదంటే వాస్తవంగా వాడు చేసే కార్యక్రమాలని వాడు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నాడు, సెల్ఫ్ ప్రమోటింగ్ చేసుకున్నాడు. నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను మన దేశం కోసం మన రాష్ట్రం కోసం ఈ విధంగా చెప్తున్నాడని చెప్పేసి అని వాడి యొక్క బూస్టింగ్, వాడి యొక్క ఆలోచనల్ని వాడి యొక్క బూస్టింగ్ వాడు క్రియేట్ చేసుకున్నాడు. ఈజ్ ఇన్ ఐటమ్. నేను ఇదే చెప్తున్నాను మీకు, వాడు ఒక ఐటమ్. వాడిని మనము అనవసరంగా మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం మన వాడి గురించి. అసలు అన్న ఒక్క మాట అయితే చెప్తున్నాను, వాడు మన దేశం గురించి మన యొక్క మహిళల గురించి మన యొక్క రాష్ట్రాల గురించి చాలా చీప్ గా దేవుడి గురించి మాట్లాడాడు. పొర్రపాటున వాడు గనక భారతదేశంలో గాని ఆంధ్రలో కూడా అడుగు పెడితే మాత్రం చెప్పు. ఫణేంద్ర గారు అంటే రాను అనే ధైర్యంతోనే మాట్లాడుతున్నాడా లేకపోతే రావడానికి ఎలాగ రాను ఫిక్స్ అయిపోయాడు? ఎందుకంటే వస్తే మీరు అన్నటువంటి మాట ఆయనకి భయం ఉండదా? ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ అంటే నేను సూపరు అని వాడిని సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం కోసం, నాకేమీ పర్వాలేదు అంటే వాడిని హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం వాడిని నేను నాకేం పర్వాలేదు. కాలు జబ్బా తీసేస్తే ఒరే పిచ్చ నాకు అంటే సారీ టు సే ఒరే పిచ్చి వెదవా, నీ కాలు జబ్బా ముఖం తీసేస్తే నువ్వు ఎందుకురా ఈ ఒక వికృత రూపం రా నువ్వు. వాడి మాటలో చెప్తాను ఒక వికృత రూపం, నువ్వు ఒక పురుగు. నీ కాలు ఒక మనిషి పరిపూర్ణంగా ఎప్పుడు ఉంటాడు? వాడి కళ్ళు, వాడి ముఖం, వాడి కాళ్ళు, వాడి చేతులు అన్ని కరెక్ట్ గా ఉంటాయి. మనం ఆఖరికి మన యొక్క మాతృమూర్తులు 9 మాసాలు కూడా వాళ్ళ యొక్క ఒక బిడ్డని కంటే ఏమంటాం మనం? పరిపూర్ణమైనటువంటి బిడ్డని కన్నామంటాం.
అలాంటిది కాళ్ళు లేని వాళ్ళని, చేతులు లేని వాళ్ళని, వికృత రూపంతో ఉన్న వాళ్ళని కంటే వాళ్ళని వికృత రూపం అంటారు. హీస్ క్రియేచర్. వికృతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆయన. ఎక్కడ పుట్టాడో ఆ కర్మభూమిని, జన్మభూమిని విమర్శిస్తున్నాడు. దానికి తక్కువ పేరు తీసుకొచ్చేలాగా. నేను ఒక మాట చెప్తున్నా, వాళ్ళ తల్లి, వాళ్ళ యొక్క అక్క చెల్లెలు, వాళ్ళు సిగ్గుపడేటువంటి క్రియేషన్ వాడు క్రియేట్ చేసుకున్నాడు. డబ్బు అనే ఒక్కసారిగా ఏమీ లేని వాడికి డబ్బు వస్తే ఎలా ఫీల్ అవుతాడో, ఒక్కసారిగా డబ్బు, మదం, పేరు, ఒక అహంకారంతో కళ్ళు నెత్తినెక్కిపోయి నేను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చానో, ఒకప్పుడు ఎంగిలి కూడు తినేటువంటి వాడిని ఈ రోజు నేను బయటకు వచ్చి ఇంత హైప్ గా ఉన్నాను, బతుకుతున్నానని చెప్పేసి అది మర్చిపోయి ఈ రోజున అహంకారంతో ఈ రోజున దేశాన్ని, మన యొక్క దేశ మహిళల్ని, రాష్ట్రాన్ని ఇంత కించపరిచగా మాట్లాడుతున్నాడంటే వాడి అహంకారం ఎంత నెత్తి మీదకి ఎక్కిందో మనం చూస్తున్నాం. ఈ రోజున వాడు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వాడు ఉత్తరాంధ్రలో నిజంగా నేను చెప్తున్నాను, నేను తప్పుడు మాటలు మనం మాట్లాడుకుంటూ, వాడికి నిజంగా కనుక దమ్ము ధైర్యం అని ఉంటే వాడు ఒక మగాడైతే మన రాష్ట్రాల్లో అడుగు పెట్టమని చెప్పండి. వాడికి ఎటువంటి దేహశుద్ధి, వాడు ఎక్కడో మాట్లాడి ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉండి, ఇతర దేశాలలో ఉండి, ఎక్కడో ఉండి మాట్లాడితే వాడి యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందన్న? దమ్ము ఉంటే వాడిని ఇండియాలో రమ్మనండి, ఇండియాలో అడుగు పెట్టమనండి. వాడికి నిజంగా దమ్ము ఉంటే ఇండియాలో అడుగు పెట్టి ఇటువంటి విషయాలు మాట్లాడాలా. సో హీజ్ ఒక క్రియేచర్, ఒక క్రీచర్. అది ఒక పురుగు, ఒక కాలితో నలిపేటువంటి పురుగు కోసం వాడు ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చినా కూడా దేశం యొక్క ప్రతిష్టత, మన మహిళల యొక్క ప్రతిష్టత ఎవడు కూడా దిగజార్చలేడు. బట్ వాడిని ఎలా నలపాలో అలా నలుపుతారు. ఇందాక మీరు అన్నట్టుగా కళ్యాణి అక్క ఉంది, ఆ అక్క కూడా గనక మేము అది గనక అక్క కూడా వస్తే గనక ఈ రోజున వాడి పొర్రపాటును గనక విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో అడిగి పెడితే గనక పెంటలో ముంచినటువంటి చెప్పు దెబ్బలు తింటాడు వాడు. అంటే ఇంకంతకన్నా నేను చెప్పకూడదు. మన యొక్క మగధ చాలంటే నాకు మనకి సంస్కారం ఉంది. మనం చెప్పు దెబ్బలు వాడు తింటాడన్న. ఈజ్ అన్ క్రియేచర్, ఈజ్ అన్ వన్ ఆఫ్ ది ఒక సైకో. వాడు ఒక నిజంగా వాడి తల్లే వాడిని అసహించుకుంటుంది. అరే నువ్వు ఈ దేశంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పుట్టి, తెలుగువాడిగా పుట్టి నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు ఏంట్రా అని చెప్పని ఒకనొక టైంలో, ఒకనొక సిచ్యువేషన్స్ లో ఆ తల్లి కూడా అసహించుకునేటువంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకున్నటువంటి ఒక పురుగది, ఒక పురుగు, మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక పురుగది. సో ఆ పురుగుని రానున్న రోజుల్లో మనం నలుపుతాం. వాడికి తల లేదు, కాలు లేదు, తలతో అంటే వాడు ఆ పురుగుని ఎలా నలపాలో కూడా మా యొక్క హైందవ సంఘాలకి, మా యొక్క హైందవ శక్తులకి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వాడు రావడమే ఆలస్యం. వాడికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుల్లో మగధాన్ని చూస్తానని చెప్తున్నాం. పొరపాటును కనుక వాడు వస్తే వాడికి చెప్పు దెబ్బలతోటి చాలా ఘోరమైనటువంటి అవమానం వాడు చూస్తాడు. వాడు జీవితంలో దేశం అంటే ఏంటి, రాష్ట్రం అంటే ఏంటి, మన మహిళా మాతృమూర్తులకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, మన దేవుళ్ళు ఏంటి అనేది వాడికి తెలియజేస్తాం. ఇది మేము కొంకనే తెలియజేస్తున్నాం అన్న. రైట్ ఒకసారి మళ్ళీ శ్రీరామ్ గారికి వెళ్దాం. శ్రీరామ్ గారు, ఒకటి క్లియర్ కట్గా తన ప్రోపగండా తెలిసింది. అంటే తను మంచువాణని లేకపోతే ఒక ముసుగేసుకొని ఇన్ని రోజులు ఆయన ఒరిజినాలిటీ లోప దాచేసి బయటికి యూట్యూబ్ వీడియోలు చేసుకున్నారు. చాలామంది తెలుసో తెలియకో ఆయన మంచివాడని చెప్పి బయటకు వచ్చి ఆయన గురించి వీడియోలు కూడా చేశారు. అందులో మంత్రి లారా లోకేష్ గారు ఉన్నారు, గతంలో సిపి సజ్జనార్ గారు ఉన్నారు. చాలామంది హీరోలకి ఈయన పేరు అప్పుడప్పుడు ప్రస్తావించారు. కొన్ని